సద్ది అన్నం ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పాలని వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకున్నాక ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలా మొత్తం పాత్రకి పెరుగుని అంటించేసేయాలి. అలా చేశాక మీ దగ్గర వేడి అన్నం ఉంటే వేడి అన్నంతో, చల్లన్నం ఉంటే చల్లన్నంతో, అలా ఏ రైస్ రెడీగా ఉంటే ఆ రైస్తో మనం ఈ సద్దన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడన్నం ఉంటే మనం నైటే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ వరకు సద్దన్నమే అయిపోతుంది. సో మనం ఏ రైస్తో చేసుకున్నా పర్లేదు. ఇందులో అలాగే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మనం కాగబెట్టుకున్న పాలని ఈ పాత్రలో యాడ్ చేసుకోవాలి. అలా చేసుకున్నాక ఒకసారి మనం కలుపుకోవాలి రైస్ని. అలాగే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల తోడుకుంటుంది. రైస్తో పెరుగు పాలు కలిపి తోడుకొని మనకి నెక్స్ట్ డే మార్నింగ్ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. అలాగే ఇందులో మనము మెంతులు అండ్ మిరియాలు యాడ్ చేసుకోవచ్చు. అలాగే జీలకర్ర యాడ్ చేసుకున్నాక మనం మొత్తం కలుపుకోవాలి. ఫైనల్గా సాల్ట్ వేయడం అస్సలు మర్చిపోవద్దు. సాల్ట్ అలవాటు లేని వాళ్ళకైతే బాగుంటుంది, కానీ సాల్ట్తో అయితే ఇంకా బాగుంటుంది. అంతే, మన టేస్టీ సద్దన్నం రెడీ.